కోసం ఈవినింగ్ స్నాక్స్కి చికెన్ నగ్గెట్స్ అయితే చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది, పిల్లలు ఇష్టంగా తిన్నారు. మరి నా స్టైల్లో చికెన్ నగ్గెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో, చూసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్ వేసి గ్రైండ్ చేస్తే బ్రెడ్ క్రమ్స్ అవుతుంది, అదైతే పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ జార్లో ఇంకొన్ని బ్రెడ్ స్లైసెస్, హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ వేసుకోండి. బోన్ మాత్రం అసలు యూజ్ చేయొద్దు, మళ్ళీ గుచ్చుకుంటే ప్రాబ్లం అవుతుంది. అందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ ఆరిగానో వేసి వాటర్ పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం చికెన్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోండి. నేనైతే వడల్లాగా, స్మైలీస్, బాల్స్ ఇలా మా పిల్లలు వచ్చి మధ్యలో అడుగుతున్నారు, అలా అయితే చేసి పెట్టాను. మీకు మీ పిల్లలకి ఎలా అయితే ఇష్టం ఉంటుందో అలా చేయండి. నేను వీటిని అయితే షాలో ఫ్రై చేస్తున్నాను, అందుకే ఒక ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకొని అటువైపు ఇటువైపు సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. మీరు కనుక డీప్ ఫ్రై చేసుకునేలాగా ఉంటే ఒక బౌల్లో కొంచెం మైదా పిండి, వాటర్ వేసి కలిపి అందులో ఈ చికెన్ డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో కూడా కలిపి ఒక ప్లేట్లో పెట్టుకొని 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి డీప్ ఫ్రై చేయండి, అప్పుడు చాలా బాగా వస్తుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మరి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. సింపుల్గా కెచప్తో లేదా మయోనీస్తో సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ప్లీజ్. బాయ్ బాయ్.